1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ట్రంప్ యుగంలో టారిఫ్ వార్ హీట్ పెరుగుతున్న సమయంలో అమెరికా ప్రభుత్వం భారతీయ పెట్టుబడిదారులకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన అక్టోబర్ వీసా బులెటిన్లో EB-5 ఇన్వెస్టర్ వీసా కేటగిరీలో భారతీయులకు 15 నెలలు ముందడుగు పడింది. ఇది వేలాది భారతీయ కుటుంబాలకు గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉన్న వారికి ఒక పెద్ద రిలీఫ్. ఇండియాకు వరుస షాకింగ్ నిర్ణయాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న అమెరికా ప్రభుత్వం భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించిన అమెరికా వీసా బులెటిన్ భారతీయులకు ఉపశమనం కల్పించింది. ప్రతి నెల విదేశీయులకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ డేట్స్ ని అప్డేట్ చేసే అఫీషియల్ లిస్టే వీసా బులెటిన్. ఈసారి EB-5 కేటగిరీలో భారతీయులకు ఫైనల్ యాక్షన్ డేట్ ఫిబ్రవరి 1, 2021కి మారింది. అంటే 15 నెలలు ఫార్వర్డ్ మూవ్మెంట్ లభించింది. అమెరికాలో $8 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే EB-5 వీసా కింద గ్రీన్ కార్డ్ పొందే అవకాశం వస్తుంది. ఇది హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్స్ కు ఐడియల్ రూట్. ఇదే తరహాలో EB-1, EB-2, EB-3 వీసాలు సైతం ఉన్నాయి. అయితే ప్రియారిటీ వర్కర్స్ అంటే EB-1 వీసాలు భారతీయులకు ఎలాంటి మార్పులు చేయలేదు. యథావిధిగా ఫిబ్రవరి 15, 2022 డేట్స్ మాత్రమే ఉంచింది అమెరికా. అయితే చైనాకు మాత్రం 5 ఫిక్స్ ఫార్వర్డ్ మూవ్మెంట్ ఇచ్చింది. EB-2 అడ్వాన్స్డ్ డిగ్రీ ప్రొఫెషనల్స్ వీసాలో భారతీయులకు 3 నెలలు ముందుకు అంటే ఏప్రిల్ 1, 2013కి మార్చింది. ఇక EB-3 స్కిల్డ్ వర్కర్స్ అయిన భారతీయులకు మరో 3 నెలలు ముందుకు జరిపి ఆగస్టు 22, 2013కి మార్చారు. కాగా కంట్రీ స్పెసిఫిక్ కేటగిరీ డిమాండ్ ఆధారంగా అమెరికా వీసా బులెటిన్ ద్వారా ఈ మార్పులనైతే చేస్తోంది. భారత్, చైనా లాంటి హై డిమాండ్ కంట్రీలకు బ్యాక్లాగ్ ఎక్కువ. కానీ ఈసారి భారతీయ EB-5 కు లక్ ఫేవర్ గా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా నుంచి లక్షలాది H-1B వీసా హోల్డర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బయోటెక్ రీసెర్చర్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వేచున్నారు. EB-5 రూట్ వాళ్లకు ఫాస్ట్ ట్రాక్ లాంటిది. పెట్టుబడి పెట్టి అమెరికాలో స్థిరపడటం చాలా ఈజీ. ఈ 15 నెలల జంప్ వల్ల 2021 ఫిబ్రవరి ముందు అప్లై చేసిన వారు త్వరగా గ్రీన్ కార్డ్ పొందొచ్చు. ఇది కేవలం ఇన్వెస్టర్స్ కు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక సెక్యూర్ ఫ్యూచర్. అందుకే వీసా బులెటిన్ లో చేసిన ఈ మార్పులు భారతీయులకు బిగ్ డీల్ అనే చెప్పాలి. తాజా అక్టోబర్ వీసా బులెటిన్ లోని ఈ నంబర్స్ భారతీయులకు రియల్ లైఫ్ చేంజెస్. టారిఫ్ వార్ కారణంగా అమెరికా ఇన్వెస్ట్మెంట్ పాలసీలు మారుతున్నాయి. భారతీయులు రూరల్, హై అన్ఎంప్లాయ్మెంట్ ఏరియాల్లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. ఇది EB-5 సెట్ అసైడ్ కేటగిరీలో కరెంట్ ప్రాసెసింగ్ కు హెల్ప్ చేస్తోంది. భారతీయులకు ఇది ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు EB-5 వీసా కోటాలో గ్రీన్ కార్డుకు అప్లై చేస్తే బ్యాక్లాగ్ తగ్గక ముందే ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఈ మార్పు కేటగిరీస్ డిమాండ్ బ్యాలెన్స్ కు సంబంధించిందని, కానీ భవిష్యత్తులో మరిన్ని సర్ప్రైజెస్ రావచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ మార్పు భారతీయ డ్రీమర్స్ కు ఒక బూస్ట్ అనే చెప్పొచ్చు. ట్రంప్ యుగంలో టారిఫ్ వార్ హీట్ పెరుగుతున్న సమయంలో అమెరికా ప్రభుత్వం భారతీయ పెట్టుబడిదారులకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన అక్టోబర్ వీసా బులెటిన్లో EB-5 ఇన్వెస్టర్ వీసా కేటగిరీలో భారతీయులకు 15 నెలలు ముందడుగు పడింది. ఇది వేలాది భారతీయ కుటుంబాలకు గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉన్న వారికి ఒక పెద్ద రిలీఫ్. ఇండియాకు వరుస షాకింగ్ నిర్ణయాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న అమెరికా ప్రభుత్వం భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించిన అమెరికా వీసా బులెటిన్ భారతీయులకు ఉపశమనం కల్పించింది. ప్రతి నెల విదేశీయులకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ డేట్స్ ని అప్డేట్ చేసే అఫీషియల్ లిస్టే వీసా బులెటిన్.
ఈసారి EB5 కేటగిరీలో భారతీయులకు ఫైనల్ యాక్షన్ డేట్ ఫిబ్రవరి 1, 2021కి మారింది. అంటే 15 నెలలు ఫార్వర్డ్ మూవ్మెంట్ లభించింది. అమెరికాలో $8 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే EB5 వీసా కింద గ్రీన్ కార్డ్ పొందే అవకాశం వస్తుంది. ఇది హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్స్ కు ఐడియల్ రూట్. ఇదే తరహాలో EB1, EB2, EB3 వీసాలు సైతం ఉన్నాయి. అయితే ప్రియారిటీ వర్కర్స్ అంటే EB1 వీసాలు భారతీయులకు ఎలాంటి మార్పులు చేయలేదు. యథావిధిగా ఫిబ్రవరి 15, 2022 డేట్స్ మాత్రమే ఉంచింది అమెరికా. అయితే చైనాకు మాత్రం 5 ఫిక్స్ ఫార్వర్డ్ మూవ్మెంట్ ఇచ్చింది. EB2 అడ్వాన్స్డ్ డిగ్రీ ప్రొఫెషనల్స్ వీసాలు భారతీయులకు 3 నెలలు ముందుకు అంటే ఏప్రిల్ 1, 2013కి మార్చింది. ఇక EB3 స్కిల్డ్ వర్కర్స్ అయిన భారతీయులకు మరో 3 నెలలు ముందుకు జరిపి ఆగస్టు 22, 2013కి మార్చారు. కాగా కంట్రీ స్పెసిఫిక్ కేటగిరీ డిమాండ్ ఆధారంగా అమెరికా వీసా బులెటిన్ ద్వారా ఈ మార్పులనైతే చేస్తోంది. భారత్, చైనా లాంటి హై డిమాండ్ కంట్రీలకు బ్యాక్లాగ్ ఎక్కువ. కానీ ఈసారి భారతీయ EB5 కు లక్ ఫేవర్ గా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా నుంచి లక్షలాది H1B వీసా హోల్డర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బయోటెక్ రీసెర్చర్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వేచున్నారు. EB5 రూట్ వాళ్లకు ఫాస్ట్ ట్రాక్ లాంటిది. పెట్టుబడి పెట్టి అమెరికాలో స్థిరపడటం చాలా ఈజీ. ఈ 15 నెలల జంప్ వల్ల 2021 ఫిబ్రవరి ముందు అప్లై చేసిన వారు త్వరగా గ్రీన్ కార్డ్ పొందొచ్చు. ఇది కేవలం ఇన్వెస్టర్స్ కు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక సెక్యూర్ ఫ్యూచర్. అందుకే వీసా బులెటిన్ లో చేసిన ఈ మార్పులు భారతీయులకు బిగ్ డీల్ అనే చెప్పాలి. తాజా అక్టోబర్ వీసా బులెటిన్ లోని ఈ నంబర్స్ భారతీయులకు రియల్ లైఫ్ చేంజెస్. టారిఫ్ వార్ కారణంగా అమెరికా ఇన్వెస్ట్మెంట్ పాలసీలు మారుతున్నాయి. భారతీయులు రూరల్, హై అన్ఎంప్లాయ్మెంట్ ఏరియాల్లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. ఇది EB5 సెట్ అసైడ్ కేటగిరీలో కరెంట్ ప్రాసెసింగ్ కు హెల్ప్ చేస్తోంది. భారతీయులకు ఇది ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు EB5 వీసా కోటాలో గ్రీన్ కార్డుకు అప్లై చేస్తే బ్యాక్లాగ్ తగ్గక ముందే ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఈ మార్పు కేటగిరీస్ డిమాండ్ బ్యాలెన్స్ కు సంబంధించిందని, కానీ భవిష్యత్తులో మరిన్ని సర్ప్రైజెస్ రావచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ మార్పు భారతీయ డ్రీమర్స్ కు ఒక బూస్ట్ అనే చెప్పొచ్చు.